తెలంగాణ ఆర్థిక వృద్ధికి సూపర్ గేమ్ చేంజర్ గా భావిస్తున్న హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు వెంబడే రీజనల్ రింగ్ రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి. సుమారు 400 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే లైన్ ఏర్పాటుతో హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రవాణా, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు. రీజనల్ రింగ్ రైల్వే లైన్ రాష్ట్రానికి ఎంతో కీలకమని భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించారు. త్రిబుల్ వెంబడి రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందని వివరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ ప్రాజెక్టును సమర్థించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేయడంతో అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ పర్యటనలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని రైల్వే జీఎంను ఆదేశించారు. త్రిబుల్ వెంబడే రైల్వే లైన్ వచ్చే విధంగా చూడాలని సూచించారు. కేంద్ర మంత్రి ఆదేశాల నేపథ్యంలో రైల్వే జీఎం రాష్ట్ర రవాణా, ఆర్ఎండ్బి శాఖ అధికారులతో 2 సార్లు సమావేశమయ్యారు. త్రిబుల్ ప్రతిపాదనలు, మార్గం గురించి సమగ్ర వివరాలు సేకరించి రైల్వే లైన్ ఏర్పాటుకు ఎంత భూసేకరణ అవసరం, సాంకేతిక సమస్యలు వంటి అంశాలపై చర్చించారు. త్రిబుల్ వెంట రైల్వే లైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. రైల్వే లైన్, రైల్వే స్టేషన్లు, లైన్ల అనుసంధానం, జంక్షన్లు వంటి విషయాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. వచ్చే వారం మరోసారి రైల్వే, రాష్ట్ర రవాణా, ఆర్ఎండ్బి శాఖల ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. 4 వైపులా కూడా ఈ లాజిస్టిక్ హబ్స్ మరియు గూడ్స్ షెడ్స్ లాంటి నిర్మాణాలు జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే గూడ్స్ ట్రాఫిక్, మనకి సరుకు రవాణాకు సంబంధించిన ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఏదైతే సిటీలోకి వస్తుందో అది రాకుండా అవుట్స్కట్లోనే మనం హ్యాండ్లింగ్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల మనము సిటీలోకి అంటే ఏదైతే ట్రాఫిక్ వస్తుందో హెవీ లోడెడ్ ట్రక్స్ అవన్నీ కూడా వాటిని తగ్గించేందుకు